దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్యుఎల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ అయితే నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి. మరి ఏ విధంగా క్లోజ్ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రైట్, నిన్న మార్కెట్స్ చూసుకుంటే కొంచెం ఉపశమనం కలిగించే విధంగా ర్యాలీ అయింది. ఈ రోజు నష్టాలతో ప్రారంభమైనా గానీ కానీ ఓవర్ నైట్ లోనే చైనాపై ట్రంప్ ట్యాక్స్ పెంచేసరికి కొంచెం గ్లోబల్ మార్కెట్ లో కొంత అనిశ్చితి ఏర్పడింది. సో ఈ రోజు మన మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అందరూ అనుకుంది ఏంటంటే ట్రంప్ గారు మన వేసిన టారిఫ్ వారు దానికి రిటాలియేట్ చేసిన కెనడా కానీ మన చైనా కానీ ఐ థింక్ యూరోపియన్ యూనియన్ కానీ దేర్ ఆల్ డూయింగ్ దానికి ఎఫెక్ట్ ఇస్తున్నారు. ఇది గ్లోబల్ ట్రేడ్ వార్ లాగా ఉంది అని చెప్పి చాలా దేశాధినేతలు కూడా బహిరంగంగా చెప్పారు. సో ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ లో ఏమవుతుందంటే మన కరెంట్ ఇయర్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీస్ ఏవైతే గ్రోత్ చూపెట్టాలో 5%, 10%, 20% రెవెన్యూ టాప్ లైన్, అది గ్రోత్ రాకపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాఫిటబిలిటీ. ఇప్పుడు అక్కడ అమ్ముకోవాలి అనుకుంటే మనం అక్కడ ఎక్కువ ట్యాక్స్లు కట్టినప్పుడు మన ప్రైస్ పెంచుకోవాలంటే వీళ్ళు ప్రాఫిటబిలిటీ తగ్గే అవకాశం ఉంది అని స్టాక్ మార్కెట్ లో అనలిస్టులు అందరూ చెప్పడం, మెనీ లార్జర్ కంపెనీస్ ఏవైతే వరల్డ్ వైడ్ ఉన్నాయో ఇంపాక్ట్ అవటం అనేది చూసి స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు వాల్యుయేషన్స్ తగ్గుతున్నాయి. మొన్న అందుకనే 2200 పాయింట్స్ తగ్గిందండి. నాట్ ఓన్లీ ఇయర్, అక్రాస్ ది వరల్డ్ జరిగింది. అయితే నిన్న వచ్చిన పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ మార్కెట్ చాలా సఫిషియెంట్ గా ఉంది. మనం దీని గురించి పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. ఇండియా రిటాలియేట్ కూడా చేయట్లేదు కానీ లెటస్ సీ పాజిటివ్ అన్నారు. సో ఇట్ హెస్ కేమ్ బ్యాక్. బట్ సర్ప్రైజింగ్లీ నేను ట్రంప్ మరి ఇంకొక అడిషనల్ చేయటం అనేది ఇది ఎటు లీడ్ చేస్తుంది అని ఒక చిన్న భయాన్ని అందరి దగ్గర పుట్టించిందండి. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సినారియో. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. నాగార్జున గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ బీడీఎల్ లో ఒకటి సార్, అదాని పోర్ట్స్ ఎక్కడ కరెంట్ ప్రైస్ లో బై చేస్తారు సార్? కరెంట్ ప్రైస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. అయితే అందరూ అనుకుంటుంది ఇది బాటమ్ అవుట్ అయిందా లేదా అనేది. మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటే అంటే 1 year డౌన్ ద లైన్, 1.5 year డౌన్ ద లైన్ చూసుకుంటే గుడ్ ఆపర్చునిటీ టు బై అండి. షార్ట్ టర్మ్ అయితే వీ డోంట్ సజెస్ట్, ఎందుకంటే చాలా వాలటైల్ గా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. సో అట్లీస్ట్ నెక్స్ట్ 15-20 days ఇస్ క్రిటికల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మన టీసీఎఫ్ రిజల్ట్స్ ఇవన్నీ వస్తాయి సార్, వాళ్ళు ఏవేస్తారు కామెంట్ అని బట్టి ఉంటుంది. బట్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ప్లీజ్ గో అహెడ్ అండ్ పర్చేస్. రైట్, మరో కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. రమేష్ గారు మాట్లాడండి. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. టాటా మోటార్స్ 954లో ఉన్నాయండి, 15 షేర్లు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 58లో ఉన్నాయి, 200 షేర్లు. ఈ రెండు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? కొద్దిగా హోల్డ్ చేయండి సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీరు ఏమైనా చేసుకోవచ్చు కానీ టాటా మోటార్స్ హోల్డ్ చేయండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. టాటా మోటార్స్ మేజర్లీ జాగ్వార్ ల్యాండ్ లోవర్ సేల్స్ కూడా ఉన్నాయి, అది వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ అవుతుంది. దే స్టిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సో మెద్దుగా వన్స్ వీ హియర్ ఫ్రమ్ దెమ్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దెన్ యూ స్టార్ట్ పర్చేసింగ్ సార్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ సజెస్ట్ టు టేక్ ఎనీ యాక్షన్. రైట్, కాల్ ఉన్నారండి. శివ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది పోర్ట్ఫోలియోలో జియో ఫైనాన్షియల్ ప్లస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదా సార్, వీటిలో ఉన్నాయి సార్. అవి బాగా డౌన్ ఫాల్ లో ఉన్నాయి కదా. బజాజ్ ఫైనాన్స్ అయితే ఫస్ట్ నుంచి డౌన్ ఫాల్ లోనే ఉంది. ఏమైనా పెరిగే అవకాశం ఉందా అండి? లేదు సార్, అంటే బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మొన్న రీసెంట్ గా మీరు సర్వే చదువుకుంటే రియల్ ఎస్టేట్ సేల్స్, హౌసింగ్ సేల్స్ అక్రాస్ ద కంట్రీ అంటే ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ సేల్స్ తగ్గాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ అయితే మొన్న రాశారు 49% తగ్గిందని ఓవరాల్ సేల్స్ రిజిస్ట్రేషన్స్ కలిపి.
సో వెన్ ద టోటల్ సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ తగ్గుతున్నప్పుడు ద గ్రోత్ ఇన్ అసెట్ వాల్యూ ఆఫ్ ఎనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో ఎప్పుడైతే డీగ్రో అవుతుందో, అంటే గ్రోత్ లేదు, ఇట్ మే డీగ్రో అనే పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టాక్ మార్కెట్ రిటాలియేట్ అవుతుంది. అదే ఎఫెక్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీద పడింది సార్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ గుడ్ న్యూస్ దట్ అగైన్ రియల్ ఎస్టేట్ పర్చేస్ హావ్ గాన్ అప్. మన గుడ్ థింగ్ ఏంటంటే ఇది న్యూ ట్యాక్స్ రిజామ్ వచ్చింది ఏప్రిల్ నుంచి. సో లాట్ ఆఫ్ క్యాష్ విల్ బి అవైలబుల్ విత్ ఇండివిజువల్స్ అన్నారు. బట్ అదర్ సైడ్ ఇట్ గ్లోబల్ టర్మాయిల్ ఒకటి కనిపించడం వలన అది కొద్దిగా నెగిటివ్ అయింది సార్ అది. సో కరెంట్లీ ఫర్ నెక్స్ట్ 6 to 8 months ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్. జియో ఫైనాన్షియల్స్ వాళ్ళు చాలా హోప్ తో వచ్చారు సార్. దట్ హోప్ has not been reached by, as said by many analysts. అందుకనే అది డౌన్ఫాల్ ఉంది. దే షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్ టు గ్రో టు ద నెక్స్ట్ లెవెల్. వీ హ్యావ్ టు లిసన్ టు దేర్ ఇయర్లీ న్యూస్ సార్. రేపు పొద్దున Q4 రిజల్ట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ అండర్స్టాండ్. రైట్, కాల్ ఉన్నారని మాట్లాడదాం. కవిత గారు మాట్లాడండి. బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. హాయ్ అండి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంగ్లీష్ 1 year అయింది, 40% డౌన్ఫాల్ ఉంది. వెదర్ టు క్విట్ ఆర్ కంటిన్యూ అన్నది కొంచెం గైడ్ చేస్తారా? కరెంట్ గా క్విట్ చేయటం బెటర్, ఇది నా సజెషన్ మాత్రమే మేడం. ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏదైతే లార్జ్లీ డిపెండెంట్ ఉందో దే ఆర్ 2 న్యూస్ ఆర్ దర్. వన్ ఈస్ ఇండియాకి ఇది చాలా పాజిటివ్, ఇండియా రిటాలియేట్ అవట్లేదు. దే ఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ యుఎస్ గవర్నమెంట్ టు అడ్జస్ట్ ద టారిఫ్ వార్. బట్ అదర్ కంట్రీస్ ఆర్ గెటింగ్ రియలీ ఎఫెక్టెడ్. ఈ టారిఫ్ వార్ ఈస్ గోయింగ్ వెరీ నెగిటివ్. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఏవైతే అవుతున్నాయి ఇండియా నుంచి, ఇంతకుముందు 100 products ఎక్స్పోర్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు అరౌండ్ 80-90 products ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం. సో దేర్ విల్ బి డీ గ్రోత్. అందుకని కొద్దిగా నెగిటివ్ అవుట్లుక్ ఉందండి దాని మీద. సో I suggest at least for next 1 year, I don't see a big turnaround for this export-related companies till things are settled down in the market. As of now, we are unable to assess అండి. అనలిస్టులు కూడా చాలా మంది ఏం చెప్పాలో తెలియట్లేదు. అసెస్మెంట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. రెండోది యుఎస్ కనుక యాజ్ ఇన్ఫార్మ్ రెసిషన్ లోకి వెళ్తే ఇట్ ఈస్ వెరీ నెగిటివ్ ఫర్ ఆల్ ది ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీస్. రైట్, మరో కాల్ ఉన్నారండి. బెనర్జీ గారు మాట్లాడండి. నేను 10 షేర్లు సిమెంట్స్ కొన్నానండి. 5,380 కొన్నాను. కానీ ఇప్పుడు 2,840 వచ్చిందండి. 25,000 నష్టం చూపిస్తుందండి. 10 షేర్లు కొన్నాను. మీరు యావరేజ్ అవుట్ చేసుకోవటం బెటర్ సార్ స్లోగా. ఎందుకంటే ఇట్ విల్ కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఇది టెంపరీ డిప్. ప్లీజ్ కన్సిడర్. ఎందుకంటే ఐ డోంట్ సీ ఇది ఇంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వార్స్ ఆగిపోయే అవకాశం ఉంది, రీబిల్డ్ చేసే అవకాశం ఉంది, స్టీల్ బిజినెస్ గ్రో చేసే అవకాశం ఉంది. బట్ మన ఎంట్రీ ఈజ్ బ్యాడ్. మనం రీటైలర్స్ అందరికి మనకి బ్యాడ్ ఇష్యూ ఏంటంటే వీ ఎంటర్ ఎట్ పీక్ అండ్ వీ లూజ్ మనీ డూయింగ్ ఇట్. సో పేషెంట్ గా మీరు వెయిట్ చేస్తే యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్. రైట్, ఈ రోజు ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా రత్నాకర్ గారు. సో అంటే 25 basis points తగ్గవచ్చని ఒక అంచనా ఉంది. సో ఈ రోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సార్ ఇండియన్ మార్కెట్ కి సంబంధించినంత మటుకు పాజిటివ్ అవుట్కమ్ ఉందండి. కన్స్యూమరిజం ఏదైతే పెరగాలో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవుట్కమ్. సో ఆర్బీఐ విల్ కన్సిడర్ 25 basis points అనేది చాలా మంది అనలిస్టులు గట్టిగా చెప్పారండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ హోప్ దట్ 25 basis point కట్ విల్ కమ్. దట్స్ వాట్ వీఆర్ సెయింగ్. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఐటీ కంపెనీ, ఫార్మా కంపెనీస్, లార్జ్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీస్ వేర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ మార్కెట్, అంటే రెవెన్యూ పైలో మోర్ దెన్ 50% ఎక్స్పోర్ట్ మార్కెట్ డిపెండ్ అయిన కంపెనీస్ అనేది కొద్దిగా నెగిటివ్ అవుతుంది. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడతామండి. మల్లికార్జున గారు మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్కారం సార్. జీనాసీకి ఒకటి, అన్ని ఆర్గానిక్స్ ఒకటి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? తీసుకోండి సార్. అంటే మీరు లాంగ్ టర్మ్ అని ఆలోచిస్తే తీసుకోండి. షార్ట్ టర్మ్ అయితే డోంట్ ఎంటర్. యాజ్ ఆఫ్ చాలా వాలటాలిటీగా ఉంది కదా. అట్లీస్ట్ ఈ మంత్ మనకి అడ్వాంటేజ్ ఏంటి సార్, 4th quarter రిజల్ట్స్, ఇయర్ ఎండ్ రిజల్ట్స్, ఫోర్కాస్ట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ మన అవుట్కమ్స్ వస్తాయి. వాట్ మెనీ అనలిస్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దెర్ విల్ బి నెగిటివ్ న్యూస్ వస్తుంది, హాకిష్ న్యూస్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్ దగ్గర నుంచి అనేది న్యూస్ వస్తే మాత్రం ఈ క్వార్టర్ ఇంకొద్దిగా నెగిటివ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు హోల్డ్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ పేషెంట్ క్యాపిటల్ అంటే గుడ్ ఆపర్చునిటీ, ఆర్ యూ ఆప్ట్ ఫర్ సిప్స్.
as things will go, you can increase your stake in the company. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదండి. ఏకాంబరి గారు మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. Hello, good morning, sir. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఏకాంబయ్య. ఐ వాంట్ టు యావరేజ్ ద ఫాలోయింగ్ 4 stocks. One is L&T, KPIT, ITC. Can I average at this stage? Yeah. Definitely. చేసుకోవచ్చు. అన్ని మూడు కూడా గుడ్ కంపెనీస్ యాక్చువల్లీ. ఐటీసీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మేజర్ ఇంపాక్ట్. ఇట్ షుడ్ డూ వెల్ యాక్చువల్ గా. మీరు మోర్ అక్యుములేషన్ చేసుకోవాలంటే ఐటీసీ వైపు చేసుకోవచ్చు. అండ్ కేపీఐటీ కూడా షుడ్ డూ వెల్. అయితే క్యాపెక్స్ రిలేటెడ్ అది ఇంకొద్దిగా గైడెన్స్ రావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్. రైట్, కాల్ ఉన్నారండి. సునీత గారు మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఎన్సిసి మేడం, చెప్పండి. ఎన్సిసి అండ్ కిమ్స్ టెక్నాలజీస్ అండ్ మార్చిప్ అండి. ఈ ప్రైస్ లో ఎంట్రీ కావచ్చా? 1 year హోల్డ్ చేయాలనుకుంటున్నాను. బాస్షిప్ హోల్డ్ చేయండి మేడం, బికాస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రెండు ఉంటాయి. ఆ టారిఫ్స్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ లేదు. ఎన్సీసీ యూ కెన్ బై అవుట్, దర్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. ఐ థింక్ నా ఫిలాసఫీ అండ్ మెనీ అనలిస్ట్ రాసింది ఏంటంటే ఎన్సీసీకి అమరావతి రీబిల్డ్ చేయడానికి పెద్ద స్కోప్ ఉంది అండ్ దే మే గెట్ గుడ్ ఆర్డర్స్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో వాళ్ళు ఏమైనా అనౌన్స్ చేస్తారేమో ఆర్డర్ బుక్ అని చూస్తున్నారు. ఇఫ్ దేర్ ఇస్ అ బిగ్ ఆర్డర్ బుక్ ఇట్ మే కమ్ బ్యాక్. బట్ ఆ స్టాక్ ఆల్మోస్ట్ 40% డౌన్ అయింది. ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. రత్నాకర్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు ఈ రోజు ఆర్బీఐ మీటింగ్ ఉన్న మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాయని మీరు చెప్పారు. సో మరి మెయిన్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఎటువంటి ఒడిదుడుకులు చూడొచ్చు అంటారు? బ్యాంకింగ్ కి ఇంపాక్ట్ ఉండకూడదండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇవన్నీ కూడా ఒకటి ఎంతకాలం ఏదైతే నెగిటివ్ అనుకున్నారో మైక్రో లోన్స్ గురించి ఐ థింక్ దట్ విల్ గెట్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ ది ట్యాక్స్ చేంజెస్ విచ్ హెస్ కమ్ ఇన్ ద మార్కెట్. ఐఎమ్ నాట్ సేయింగ్ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్ అవుట్కమ్ చూస్తున్నాను. ఈవెన్ 25 basis point కట్స్ కూడా ఇట్స్ అ పాజిటివ్ ఫర్ బ్యాంక్స్. బట్ లాస్ట్ 1.5 year జరిగింది ఏంటంటే కాసా రేషియో విచ్ ఇస్ వెరీ క్రిటికల్ ఫర్ మార్జిన్ ఎక్స్పాన్షన్ 45% నుంచి యావరేజ్ 30-32% వచ్చిందండి. అది ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో గోయింగ్ ఫార్వర్డ్. వీ హ్యావ్ టు సీ బికాస్ స్టాక్ మార్కెట్ ఈస్ డౌన్ కాబట్టి అగైన్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంక్స్ మే గో అప్ అనేది అందర్ ఫిలాసఫీ. రైట్, కాలర్ మాట్లాడదాం అండి. వెంకటేష్ గారు మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ సార్. ఇది సీజీ పవర్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చండి. డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. పవర్ సెక్టర్ మీద స్టిల్ పాజిటివ్ అవుట్లుక్ ఉంది. బట్ ఇంతకు ముందున్నంత 100%, 50% గ్రోత్ లేకపోయినా 20-30% డీసెంట్ గ్రోత్ అయితే అవకాశం ఉంది సార్. రైట్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూస్తే చాలా కరెక్ట్ అయిన పరిస్థితులుగా ఉన్నాయి కదా సార్. ఇలాంటప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ కి బెనిఫిట్ అంటారా? అంటే ఏ సెక్టార్ లాభపడే అవకాశం ఉందంటారు రాబోయే కాలంలో? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గటం అనేది ఇండియన్ గవర్నమెంట్ కి పాజిటివ్. ఎందుకంటే ఎక్స్చెక్కర్ గురించి ఇబ్బంది లేదు మనకి. ఫారిన్ ఎక్స్చెక్కర్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ బీపీసీఎల్, ఐఓసీఎల్ వీటన్నిటికీ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందండి. Other than that, I am not seeing any other sector will have a larger benefit as of now. ఎందుకంటే ఈవీస్ రూల్ చేస్తున్నాయి కదా టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. సో ఆ పాజిటివ్ ఎఫెక్ట్ విల్ కమ్ యాజ్ అ నెగిటివ్, బట్ ఇండియన్ గవర్నమెంట్ కి ఇట్ విల్ లుక్ వెరీ పాజిటివ్. రైట్, కాల్ మాట్లాడదామండి. ఫనీ గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, నేను రీసెంట్ గా ఇన్వెస్ట్ స్టార్ట్ చేశాను సార్. నవంబర్ నుంచి ఒక 5 లక్షలు మార్కెట్ లో పెట్టాను సార్. వాటిల్లో అన్ని పర్వాలేదు కానండి, అన్ని మంచి పోర్ట్ఫోలియో పెట్టుకున్నాను. వారీ ఎనర్జీస్, త్రివేణి టర్బైన్, జిందాల్ స్టెయిన్లెస్ ఈ మూడింటి గురించి చెప్పండి సార్. హోల్డ్ చేయమంటారా? వారీ ఎనర్జీస్ 3000లో కొన్నాను సార్, 3000 యావరేజ్. జిందాల్ స్టెయిన్లెస్ 700, త్రివేణి టర్బైన్ 600 సార్. ఈ మూడింటి గురించి కొంచెం చెప్పండి సార్. హోల్డ్ చేయమంటారా, యాడ్ చేయమంటారా? సార్ హోల్డ్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నథింగ్ టు వరీడ్ అబౌట్. ఎందుకంటే
పవర్ సెక్టర్ మీద ఇంకా లాంగ్ వే ఇండియా హ్యాస్ టు గో. నెక్స్ట్ 5 years అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది, సప్లై ఇస్ వెరీ లెస్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే కరెంట్ మార్కెట్ వాలటాలిటీ మూలంగా నేను మిమ్మల్ని హోల్డ్ చేయమన్నాను. ఒకసారి మనకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్స్ చూసి అప్పుడు మనం కాల్ తీసుకుంటే బెటర్. అక్యుములేట్ చేసుకోవటమా కరెంట్ హోల్డ్ చేయటం అనేది యూ కెన్ టేక్ ఎ డెసిషన్. రైట్, కాల్ ఉన్నారండి. హరి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఐఓడి షేర్ 300 shares ఉన్నాయండి, 200 rupees లెక్క. ఓకే, అది సేల్ చేయమంటారా యావరేజ్ చేసుకోమంటారా సార్? ఏ కంపెనీ సార్ ఇది? ఐఓడి సార్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సార్. 51 rupees సార్. అది ఇబ్బంది ఏం లేదు సార్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇబ్బంది ఏం లేదు. బట్ ఏదైతే మీరు హ్యూజ్ గ్రోత్ చూసారు ఇంతకు ముందు పబ్లిక్ సెక్టర్ లో, ఇయర్ కొద్దిగా డీ గ్రోత్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు 40% గ్రోత్ చూస్తుంటే ఇప్పుడు 5 to 10% గ్రోత్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇట్ విల్ డూ వెల్ అండి. ఇప్పుడు ఉన్న కరెంట్ డిప్ ఇస్ బియాండ్ అవర్ కంట్రోల్. సో డోంట్ టేక్ ఎనీ యాక్షన్ అండి. వీ విల్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్, దెన్ విల్ టేక్ ఎన్ అక్యుములేట్ చేసుకోవాలా వద్దా అనేది ఒక క్వార్టర్ తర్వాత డెసిషన్ తీసుకుందాం. రైట్. ఈ చైనా కరెన్సీని డీవాల్యుయేట్ చేస్తారని ఒక విస్తృతంగా అయితే ఒక ప్రచారం జరుగుతుంది కదా సార్. సో ఈ నేపథ్యంలో మన ఇండియన్ కరెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందో? ఒకవేళ ఉంటే ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటారు? తెలియదంటే ఇండియన్ ఆర్బీఐ కానీ ఇండియా గవర్నమెంట్ కానీ ఏది మాట్లాడలేదు. దే వాంటెడ్ టు కంట్రోల్ కరెంట్ 85 rupees రేట్ ఏదైతే ఉందో, 85, 86 ఏదైతే ఉందో కంటిన్యూ చేస్తున్నారు. చైనీస్ వాళ్ళు ఎందుకు డివాల్యూ చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అండ్ యుఎస్ ఇస్ దర్ బిగ్గెస్ట్ కస్టమర్. దే కాంట్ లూజ్ అవుట్. సో వాళ్ళు డివాల్యూ చేస్తే ఆ టారిఫ్ ఎఫెక్ట్స్ టు సమ్ ఎక్స్టెంట్ రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే వాళ్ళు అన్నారు వీ విల్ టేక్ దిస్ యాక్షన్ అనేది. సో దానికి ఇండియాకి ఎఫెక్ట్ ఏం లేదండి, నథింగ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్. వాళ్ళు చేయలేకపోతే ఇండియాకు పాజిటివ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, కాలర్ మాట్లాడదాండి. శ్రావణి గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్, జిందాల్ డ్రిల్ 900 కలిసి తీసుకున్నాం సార్ యాక్చువల్లీ. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 675 ఉంది. సో హోల్డ్ చేయమంటారా సార్, యావరేజ్ చేయమంటారా? హోల్డ్ చేయండి సార్. యాజ్ ఆఫ్ నౌ నేను సజెస్ట్ చేయట్లేదు యావరేజ్ అక్యుములేట్ హోల్డ్ అనేది సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే చాలా మంది అనలిస్టులు కూడా ఒక పాయింట్ రేస్ చేశారు, వెదర్ వి బాటమ్ అవుట్ కాదా అనేది. 21,800 ఈస్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఐ థింక్ ఇట్ కేమ్ అండ్ స్టాప్ దేర్. మీరు చూసుంటే నిఫ్టీ. సో ఆ లెవెల్లో కంటిన్యూ అవుతుందని అందరు అనుకుంటారు. ఏదైనా నెగటివ్ గ్లోబల్ ట్రేడ్ వార్ 21,800 బ్రేక్ అవుతే కిందకి వెళ్ళిపోతే విల్ సీ అనదర్ 1000 points బ్రేక్ డౌన్. అందుకనే ఈ క్వార్టర్ ఒకసారి ఆగమని అడుగుతున్నాం మేము. రైట్, కాలర్ ఉన్నారండి. ప్రియా గారు మాట్లాడండి. రత్నాకర్ గారు ఉన్నారు. హలో. హలో సార్. హలో. హలో మ్యామ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. సార్ మేము బ్రిగేడ్ తీసుకొని ఉన్నాం సార్, ఒకటి ఐర్కాన్ ఒకటి తీసుకొని ఉన్నాము, ప్రెస్టేజ్ తీసుకొని ఉన్నాము, విప్రో తీసుకొని ఉన్నాం సార్. అన్ని చాలా లాస్ లో ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేసుకోవచ్చా, ఎలా చేయాలా సార్? అంటే బ్రిగేడ్, ప్రెస్టేజ్ మీరు రెండు ఏదైతే అడిగారో ఆ రెండు కూడా ఓవరాల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోయర్ సైడ్ ఉంది. సేల్స్ హావ్ కమ్ డౌన్. అంటే సేల్స్ అంటే మీరు ప్రెస్టేజ్ అడిగినా ఎవరు అడిగినా ఇంతకు ముందు నెలకి 10 అమ్ముంటే ఇప్పుడు 3-4 అమ్ముతున్నారండి. సో వెన్ రెవెన్యూ డీగ్రోయింగ్ మార్కెట్ డెఫినెట్లీ రిటాలియేట్ అవుతుంది. అది మళ్ళీ ఇయర్ రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది నాట్ ఎ బిగ్ న్యూస్ ఇన్ ద మార్కెట్. మీరు చెక్ చేస్తే గూగుల్లో కూడా ఏం పాజిటివ్ న్యూస్ ఇవ్వలేదు. సో ఈ రెండు మీరు హోల్డ్ చేయటం బెటర్ ఆర్ లుక్అవుట్ ఫర్ అదర్. ఇంకోటి ఇర్కాన్, ఈ రెండు అడిగారు. కరెంట్ గా వెయిట్ చేద్దాం మేడం మనం, ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ న్యూస్. హౌ దే రియాక్ట్ బట్టి దాన్ని బట్టి మనం అక్యుములేట్ చేసుకుంటా అమ్మేసి మాడిఫై చేసుకుంటాం చేయొచ్చు. ఫస్ట్ టూ మాత్రం అది సెక్టర్ స్పెసిఫిక్ ఇష్యూస్ అవి. రైట్, కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మాట్లాడండి. వికాస్ డబ్బులు వచ్చి వైశ్వర్లు ఉన్నాయి. ఓకే, హలో. అదే చెప్పండి. హలో సార్, మరి వికాస్ డబ్బులు ఉంది సార్, అది ఏం సార్ వైశ్వర్లు ఉన్నాయి. ఓకే, వికాస్ డబ్బులు వచ్చి
సో వికాస్ డబ్ల్యూఎస్ ఉంచండి సార్, యాజ్ ఆఫ్ డిసిషన్ తీసుకోకండి. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. మార్కెట్ డౌన్ ఫాల్ మూలంగా ఎఫెక్ట్ తప్పింది కదా, తప్పించి అది ఓవరాల్ కంపెనీ మీద అయితే నెగిటివ్ లేదు నాకు తెలిసి. హోల్డ్ ఇట్. రైట్. ఇండియన్ మార్కెట్లు బాగా కరెక్ట్ అయ్యాయి కదా రత్నాకర్ గారు. సో ఈ టైంలో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కరెక్ట్ టైం అంటారా, లేకపోతే ఇంకా కొద్దిగా కరెక్ట్ అయ్యే వరకు ఆగాలంటారా? ఎవరు ఇప్పటిదాకా మార్కెట్ లోకి రాలేదు, ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారో ఇది గుడ్ ఆపర్చునిటీ. దే విల్ సీ గుడ్ అప్ టు అప్. ఎందుకంటే ఇది లోవర్ ఏదైతే రీచ్ అవ్వాలో రీచ్ అయిపోయిందండి యాజ్ పర్ ది వాల్యుయేషన్స్, యాజ్ పర్ కరెంట్ సిచ్యువేషన్. ఓన్లీ గ్లోబల్ టర్మాయిల్ ఏమన్నా వస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్. ఫ్యూచర్ మనం ప్రెడిక్ట్ చేయలేం యాజ్ ఆన్ టుడే, బట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు గుడ్ స్టాక్స్. So let us not lose the opportunity. But already somebody has invested, they are making 40-50% loss. I'm asking not to accumulate, hold it for 1 quarter. Let us see how the results will come. ఈ 1 month ఆగినా నెక్స్ట్ మన డెసిషన్ తీసుకోవచ్చు. రైట్, కాల్ ఉన్నారని మాట్లాడదాం. శశి గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము ఐర్కాన్ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నామండి. ఓకే మేడం, ఎరికాన్ బాగానే ఉండాలి యాక్చువల్ గా. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ రైల్వేస్ కానీ ఇది కానీ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కరెంట్లీ ఏంటంటే ఓవరాల్ మార్కెట్ సెగ్మెంట్ నెగిటివ్ గా ఉంది కాబట్టి ఇట్ హెస్ టర్న్ నెగిటివ్, బట్ ఓవరాల్ గా ఇట్ లుక్స్ పాజిటివ్. ఇన్ ద నెక్స్ట్ 5 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ టు ఇంప్రూవ్ ఆన్ ది రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ దే ఆర్ లుకింగ్ టు ఇంప్లిమెంట్ బుల్లెట్ ట్రైన్స్. ఇవన్నీ వీటికి పాజిటివ్ తప్పించి నెగిటివ్ ఏం లేదు. అయితే లాస్ట్ 2 years 3 years మీరు ఆల్మోస్ట్ 60-70% గ్రోత్ చూసింది. కమింగ్ ఇయర్స్ 20-30% గ్రోత్ చూసే అవకాశం ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ ది సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వాట్ యు హావ్ సీన్ ఇన్ ద పాస్ట్. రైట్ రత్నాకర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.